ఓం నమో నారాయణాయ. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, జీవితం ఆ మొక్కలు చూడండి ఎంత మనోహరంగా ఉన్నాయో. సరే, ఈరోజు మనం సనాతన ధర్మం ప్రవచనాలైన మన ఛానల్ ద్వారా సనాతన ధర్మానికి సంబంధించిన అనేక చక్కటి అంశాలు తెలుసుకునే పరంపరలో అందరం కూడా ఎక్కువగా ఆలోచించేది మన జీవితం ఎలా సాగుతుంది అని, లేదా మన జీవితం ఎలా సాగాలి అని. సరే, మన జీవితాన్ని ఒక పొలమని అనుకుందామండి. మనకొచ్చే కష్టాలన్నీ కలుపు మొక్కల కింద భావిస్తే, పొలంలో కలుపు మొక్కల్ని ఏం చేస్తాం? తీసి లాగి పక్కన పడేస్తాం. అలాగే మనం పొలాన్ని పాడు చేసుకోం కదా. అదే విధంగా ప్రతి నదిలో కూడా అలలుంటాయి, ప్రతి ఎదలో కూడా వ్యధలుంటాయి. అలలకు ఎదురీది కష్టాలను అధిగమించి జీవితానికి అర్థం పరమార్థాన్ని చేసుకోవడమే మన ముందున్న లక్ష్యం. స్వామి వివేకానంద చెప్పినట్లు, అనుభవాల పరంపరే జీవితం, అనుభవమే గురువు. మనందరికీ గురువు ఎవరు అంటే అనుభవమే. ఎక్స్పీరియన్స్ ఈజ్ అవర్ టీచర్. మొలకెత్తడం అనేది విత్తనం యొక్క విజయం కాదండి. విత్తనం ఆహా నేను మొలకెత్తాను కదా అని చెప్పి అది ఆగిపోయింది అనుకోండి, అది వృక్షం కింద ఎలా మారుతుంది? అలాగే చిన్న చిన్న ఘనతలకు పొంగిపోయి మనం గనక ఆగిపోతే ఎప్పటికీ మహావృక్షంగా ఎదగలేం. ఊర్ధ్వమూల మదశాఖం అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు మన మూలాలు ఎక్కడున్నాయి? ఆ మూలాలను వెతుక్కుంటూ పరమాత్మ యొక్క పాదపద్మాలు చేరుకోవడమే ఈ జీవితం యొక్క పరమార్థం. ఒక విషయం చెప్తానండి. తోటమాలి నీరు రోజు పోసిన కాలం వచ్చినప్పుడే ఆ చెట్టు, ఆ పొలం పంటని గాని ఫలాలను గాని మనకిస్తుంది. అలాగే మనం రోజు చక్కటి ఆలోచనలతో, సద్భక్తితో, సత్ప్రవర్తనతో, సత్య భాషణతో, ఇంద్రియ నిగ్రహంతో, ధర్మ పరిరక్షణతో, ధర్మో రక్షతి రక్షిత అన్నారు కదండి. అదే రీతిన సత్ప్రవర్తనతో మనం జీవితాన్ని గడిపితే సమయం వచ్చినప్పుడు భగవంతుడు ఫలితాన్ని తప్పకుండా ఇస్తాడు. పెరిగే కొద్దీ మొక్కలు దగ్గరవుతూ ఉంటాయి. అలాగే ఎదిగే కొద్దీ మనం కూడా మన ఈ విశాలమైనటువంటి సృష్టిలో మానవ జన్మ యొక్క పరమార్థం ఏమిటని తెలుసుకుంటూ ముందుకు సాగాలి. అందుకేనండి జీవితము పొలము, జీవితము మొక్క రెండు కూడా చాలా సామీప్యత ఉందండి. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, ప్రకృతిని ఆరాధిద్దాం. ప్రకృతిలోని విశిష్టమైనటువంటి తత్వాన్ని తెలుసుకుంటూ, పరమాత్మ యొక్క ప్రభావాన్ని తెలుసుకుంటూ మన జీవితాలను సఫలీకృతం చేసుకుందాం. ఏ రీతినైతే సూర్యరశ్మి వల్ల ఆ మొక్కలు వికసిస్తున్నాయో, ఆ విత్తనాలు మొక్కలుగా మారుతున్నాయో, అదే రీతిన జ్ఞాన భాస్కరుని యొక్క కిరణాలతో మనను మనం చైతన్యవంతులను చేసుకుందాం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో నారాయణ. ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.